షలోం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇఫ్ యు డిక్లేర్ విత్ యువర్ మౌత్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ యు విల్ బి సేవ్డ్. హృదయం అనేది మన శరీరంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అవయవం. కొన్నిసార్లు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి మాట్లాడేటప్పుడు హృదయాన్ని ఉదహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది శరీరం యొక్క కేంద్ర బిందువు. మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరునని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కొన్నిసార్లు జీవితానికి పర్యాయపదంగా కూడా బైబిల్లో హృదయాన్ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని ఉంటుంది. అంటే హార్ట్ని కట్ చేసి ఇవ్వమని అర్థం కాదు. సంపూర్తిగా మన జీవితాన్ని దేవునికి అప్పగించటం. మనం మొదట క్రీస్తును నమ్మినప్పుడు ఆయన చరిత్రలో జరిగించిన కార్యాలను నమ్ముతాం. కానీ ఎప్పుడైతే విశ్వసించటం మొదలు పెడతామో అప్పుడు మన జీవితం మొత్తం ప్రభావితం కావటం ప్రారంభిస్తుంది. మనస్ఫూర్తిగా క్రీస్తును విశ్వసించటం ప్రారంభిస్తే మన చిత్తము, మన సంకల్పము, భావోద్వేగాలు, జ్ఞానము సమస్తము కూడా క్రీస్తుకు లొంగిపోతాయి. హల్లెలూయా. మా దేవా, మా విమోచకునిగాను మా రక్షకునిగాను మిమ్మల్ని విశ్వసించి మీతో ఆనందించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.